పెళ్లిపేటలు నడుపుతున్న సందడిలో మళ్ళీ ఒకటి. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితం గురించి ప్రముఖంగా స్పందించాడు. ఈ టాలీవుడ్ హీరో తనకు సంబంధించిన జీవిత భాగస్వామిని అభిమానులకు పరిచయం చేశాడు. సాయి శ్రీనివాస్ తన గర్ల్ ఫ్రెండ్ కావ్యారెడ్డిని ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమీక్షంలో పరిచయం చేశాడు. అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్న పోస్టుల్లో అతను తన ప్రేమను వ్యక్తపరిచి, నేను నా కావ్యమ్మ కోసం ఎదురు చూస్తున్నాను అని ప్రేమపూర్వకంగా పేర్కొన్నాడు. కానీ ఈ కార్యక్రమం నిశ్చితార్థం లేదా పెద్ద ఎంగేజ్మెంట్ వేడుక కాదు అని కూడా స్పష్టం చేశాడు. అసలైన పెళ్లి తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సంబరానికి టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనితో అభిమానులు త్వరలోనే పెళ్లి సమాచారానికి ఎదురు చూస్తున్నారు. గత కొన్ని వారాలుగా టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి నిజంగా గమనార్హం సాగుతోంది. తాజాగా అల్లు శిరీష్ వివాహం పవిత్ర బంధంలోకి అడుగువేశాడు. ఆయన తన దీర్ఘకాల గర్ల్ ఫ్రెండ్ నైనికారెడ్డితో హైదరాబాద్లో సాంప్రదాయ ప్రక్రియలతో చారిత్రాత్మకంగా వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో సినీ బృంద సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. మరియు ఈ విద్యావంతుడు తనయుడైన కొత్త భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు. దీని ఫ్యాన్స్ గాఢంగా అభినందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ కుమారుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తన తొలి చిత్రం అల్లుడు శ్రీనుతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. మొదటి సినిమానే అయినప్పటికీ అతని నటన, డాన్స్ మరియు యాక్షన్ సీన్లతో స్క్రీన్ పై మాస్ క్రేజ్ సంపాదించుకోవడంలో విజయం సాధించాడు. ఆ సినిమా 2014లో రిలీజ్ అయ్యి బెల్లంకొండకి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పునాది పెట్టింది. తన ఫస్ట్ మూవీ సక్సెస్ తర్వాత అతను స్పీడ్ ఉన్నాడు, జై జానకి నాయక్ వంటి ఫిల్మ్స్ లో నటించి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలు వ్యాపార పరంగా యావరేజ్ స్థాయిలో విజయవంతం అయ్యాయి. కానీ అతని అగ్రశ్రేణి యాక్షన్ సీక్వెన్స్లు మరియు స్టైలిష్ ప్రదర్శన ప్రేక్షకులకు జ్ఞాపకం అయ్యాయి. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం, కవచం, సీత వంటి చిత్రాలతో తన వర్సటిలిటీని ప్రదర్శించాడు. ఈ సినిమాల్లో అతను సీరియస్ రోల్ నుండి ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్ కలిగిన పాత్రల వరకు అన్ని రకాలుగా ప్రయత్నించాడు. తన ఫ్లెక్సిబిలిటీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ప్రేక్షకులకు కొత్త రుచిని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత రాక్షసుడు సినిమాతో మరోసారి కొత్త టోన్ తీసుకువచ్చాడు. ఇది థ్రిల్లర్ రీతిలో రూపొందిన సినిమా కావడం వల్ల అతని క్యారెక్టర్లోని డార్క్ మరియు ఇంటెన్స్ వైభవాన్ని చూపించడానికి మంచి అవకాశం ఇచ్చింది. ఇలా ప్రారంభంలోనే మాస్ క్రేజ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థిరంగా స్థానం సంపాదించిన బెల్లంకొండ ప్రతి కొత్త సినిమాతో తన కెరియర్ను కొత్త ఎత్తులకు తీసుకువెళ్తూ వస్తున్నాడు. రాక్షసుడు సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాడు. ముందు సినిమాలు ఎక్కువగా లవ్ మరియు మాస్ ఎంటర్టైన్మెంట్ ఫోకస్ లో ఉండగా రాక్షసుడు థ్రిల్లర్ క్రైమ్ జోనర్ లో కొత్త దిశ చూపించింది. ఈ సినిమాకు క్రైమ్ స్టోరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకునే ప్రతి పాత్రలు అభిమానులను ఫిదా చేశారు. శ్రీనివాస్ తన అతి న్యూక్లియర్ ప్రెజెన్స్ తో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఇది అతని కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా అతని వర్సటిలిటీని ప్రేక్షకుల ముందుకు తెచ్చి మాస్ ఆడియన్స్ తో పాటు క్రిటిక్స్ కి కూడా అప్రిషియబుల్ అనిపించింది. కానీ 2021లో రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్ మూవీతో మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీకి వెళ్ళాడు. కానీ ఇక్కడే పెద్ద బ్లండర్ జరిగింది. ప్రేక్షకులు ఇప్పటికే చూసిన ఛత్రపతి సినిమాను అదే టైటిల్ తో రీమేక్ చేసి రిలీజ్ చేయడం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు సర్దుబాటు చేయలేకపోయింది. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మరియు రాజమౌళి కలయికతో సూపర్ హిట్ వచ్చిన కథని మళ్ళీ పునరావృతం చేయడం ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వకుండా కొంతవేళ డిసప్పాయింట్ కలిగించింది. ఈ మిస్టేక్ బెల్లంకొండ కెరియర్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాక రీమేక్ సినిమాల విషయంలో జాగ్రత్త అవసరాన్ని కూడా చూపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమా కెరియర్లో ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు. బాలీవుడ్లో కూడా అదే సినిమా కథను తీసుకువెళ్ళి అడాప్ట్ చేసినప్పటికీ అతను దాన్ని తన స్టైల్లో ప్రదర్శించాడు. భైరవం వంటి మల్టీ స్టారర్ చిత్రంలో నటించినప్పటికీ మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సెట్ బ్యాక్ కూడా అతని భావనను మార్చలేదని స్పష్టంగా ఉంది.
ప్రస్తుతం హైందవం అనే పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత విభిన్నమైన అనుభూతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే కిష్కింధపురి మరియు టైసన్ నాయుడు వంటి ప్రాజెక్టుల్లో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తన వర్సటిలిటీని చూపించేందుకు పనిచేస్తున్నాడు. సినిమాల బెల్లంకొండ జీవితంలో కూడా పెద్ద దిశలో ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే రోకా వేడుకలో తన కాబోయే భార్య కావ్యారెడ్డితో చూపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత దశలో అభిమానులు, సినీ అభిమానులు అతని లవ్ స్టోరీ గురించి ఆసక్తిగా తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడు ప్రేమలో పడ్డాడా అని ఫ్యాన్స్ సెట్ చేస్తున్నారు. ఈ కొత్త పేజీ అతని వ్యక్తిగత జీవితం మరియు ప్రొఫెషనల్ కెరియర్ రెండింటిని మరింత ఆసక్తికరంగా మిళితం చేస్తోంది. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రేమ కథను అధికారికంగా చెప్పాడు. తన కాబోయే భార్య కాగా ఆకట్టుకుంటున్న వారు కావ్యారెడ్డి. ఈ విషయం గురించి ఇటీవలే జరిగిన రోకా ప్రీ వివాహ సాంప్రదాయ వేడుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే చాలా మంది అభిమానులు వారి ప్రేమ కథపై ఆసక్తిగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు మరియు అభిమానులు ప్రేమగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కావ్యారెడ్డి సాధారణంగా సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తి. ఆమె హైదరాబాద్కు చెందిన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె తండ్రి ప్రముఖ న్యాయవాది, ఆమె తాత జడ్జి అని చెప్పబడింది. అందువల్ల కుటుంబం శిక్షణ, విలువలతో కూడిన నేపథ్యంలో ఉంది. ఆమె శ్రీనివాస్కి సంబంధించిన సన్నిహిత పరిచయాల ద్వారా వారి మధ్య పరిచయం ఏర్పడి కాలేజీలో కలిసి చదివిన శుభాకాంక్షల కారణంగా బంధం మరింత బలపడింది. ఈ ఇద్దరి ప్రేమ, పరస్పర గౌరవం మసకగా జీవితాన్ని పాజిటివ్గా మార్చిన అనుభవం మధ్య వారు త్వరలో తమ పెళ్లి ఉత్సవాలను కూడా జరుపుకునే, ఉగాది తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత జూన్ నెలలో జరగబోయే పెళ్లి వేడుకల గురించి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానులు ఇప్పటికే ఈ బ్యూటిఫుల్ కపుల్ను చిరంజీవి ప్రేమ కథలో స్వాగతిస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.